ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లని, కొంతమంది సర్పంచ్ని, కొంతమంది జెడ్పీటీసీలని, ఎంపీటీసీని తీసుకుని హడావుడి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే డొల్లతనాన్ని ప్రస్ఫుటంగా ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకతని బ్రహ్మాండంగా మూట కట్టుకుంది. ఈ తరుణంలో స్థానికంగా ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి మీద ఎత్తిమిన పాలు పోసింది ఏంటంటే కార్యకర్తలు, నాయకులు అండ్ ప్రజాప్రతినిధుల యొక్క ఔన్నత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించగలిగాడు. ఎందుకంటే మొన్నటిదాకా ఈ తడక ఉన్న దిక్కుమాల అయిపోయాకు వాళ్ళని చావచంపి చెవులు మోసి బయటికి తగిలిన అదృష్టానికి ఒక అడ్డుగోడ తొలగగానే యాక్సెస్ పెరిగింది. అంటే ఈయన గ్రహించక్కర్లేదు. ఇప్పుడు మీకు నేను మీ దగ్గర రావాలనుకోండి, మీకు వాచ్మెన్ గారు రిజిస్టర్లో సంతకం పెట్టు, లేదంటే ఒక గంట వెయిట్ చేయాలి, స్టూడియో ఉంది అంటే, అదే మీరు వచ్చారు అనుకోండి, ప్రసాద్ గారు వచ్చారు ఉండే సార్ స్టూడియో ఖాళీ లేదు కానీ సార్ మీరు ఒకసారి అందులో కూర్చోండి, ఏసీలో మీరు బయట కూర్చోండి, ఈ యాక్సెస్ ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటే అదృష్టానికి ఐప్యాక్ గడు చెప్పి పితూరులు దరిద్రం వదిలి, రెండోది ఏంటంటే స్థానికంగా మనకున్న ఇతి బాధలేంటి అని ఒక కార్యకర్త, వాళ్ళు ఎంచుకోబడిన ప్రజాప్రతినిధులు, పార్టీ నిర్మించిన ఇన్ఛార్జికి చెప్పుకునే వెసులుబాటు వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది, సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ అవుతుంది. ఎలాంటిది, అరే మీరు ఈసారి మన జగనన్న నాకు అప్పచెప్పాడు పరిష్కారం దిశగా అంటే జగనన్న మన బాధ్యత జగన్ అన్నప్పుడు మీ బాధ్యత కూడా నాది. ఇది నేను ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్ళి కల్పించగలిగారు కదా, ముందు జరగట్లేదు అది కదా. అవునండి, అవును. ముందు ఆ దరిద్రుడు పోతే సగం దరిద్రం వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, పార్టీ అధినాయకుడికి కూడా అరే మనం ఓడిపోయామని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇది ధర్మ సంస్థాపకుడు, సనాతన ధర్మ అధినేత 11 వచ్చే కదా, ఇంకా వాళ్ళకి మెటమెటలు తగ్గలే, ఒకటే ఇద్దామా అన్నప్పుడు నా సత్తువ, నా కార్యకర్తలు, నా నాయకులు, నా బలం తిరిగాడు ఒకటే ఇచ్చి చూపించింది. మీరు గమనించారా? అవును. ఇది నా పవరు. అంటే నేను 175కి 175 అనుకున్నప్పుడు నాతో ఉన్న వాళ్ళు వీళ్ళని కాదని ఈ తెపేలా అయిపోయాక బుర్ర తొక్క వేదమని పెట్టుకుంటే ఆ ఋషిగడికి బాసరాని సన్నాస్ గారిని నాకు వచ్చిన ఉపద్రవం నేను 11కి కన్ఫైన్ అయ్యాను. నా సత్తువ నా వాళ్ళు అన్నప్పుడు ఆయనకి. అందుకే ఇప్పుడు చూడండి బయటకు వస్తే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు స్వచ్ఛందంగా పరుగులు తీసుకుని వస్తున్నారు. ఆయనకి సంబంధించిన 40% అనుకుందాం, నాకు మిగిలిన 60% గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. 40% రోడ్డు మీదకి వస్తారు ఆయన కోసం, ఎక్కడికి వెళ్తే అక్కడ. సో ఆ 40% యొక్క వైబ్రేషన్స్ ఆయన గమనిస్తున్నప్పుడు వై కాంట్ ఐ సస్టైన్ ఇట్ అన్నప్పుడు చైన్ ఈకో సిస్టమ్ డెవలప్ చేసాడు. ఏది కార్యకర్త, నేను ఇన్ఛార్జ్, నేను గెలిపించుకున్న గత బ్యాచ్ ఒకసారి నేనే పరిరక్షించుకున్నాను.